అందరికీ నమస్కారం. మై నేమ్ ఈస్ డాక్టర్ బి నరేష్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. టీసాట్ ఛానల్కి ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనము చర్చించుకుంటున్నటువంటి అంశము విద్యార్థులలో ఒత్తిడిని నియంత్రించడం ఎలా, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇన్ చిల్డ్రన్ అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్. ఈ రోజుల్లో విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగిపోతుందండి. పరీక్షల వల్ల అయితేనేమి, మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలనేటువంటి తపన అయితేనేమి, ఉద్యోగాలు సాధించాలనేటటువంటి వల్లదైతేనేమి, మంచి ర్యాంకు తెచ్చుకోవాలన్నటువంటి ఉద్దేశంలో అయినా రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఈ స్ట్రెస్ రకరకాలైనటువంటి అనర్థాలకు దారితీస్తుంది. అసలు స్ట్రెస్ ఎందుకు కలుగుతుంది స్టూడెంట్స్కి, స్ట్రెస్ వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏంటివి, అసలు స్ట్రెస్ మంచిదా కాదా, ఎందుకు స్ట్రెస్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నింటినీ మనము ఈ కార్యక్రమంలో భాగంగా చర్చించుకుంటున్నాం. సో దాంట్లో ఫస్ట్ వన్ స్ట్రెస్. చూడండి, సో పిల్లలు స్ట్రెస్ వల్ల ఇట్లా తల పట్టుకుంటున్నారు, హెడేక్ వస్తుంది, మొహాన్ని దాచుకుంటున్నారు, బాబోయ్ నాకు అంటే వాళ్ళు ఒత్తిడి అని చెప్పుకోలేరు, కానీ వాళ్ళ బాధని మనము స్ట్రెస్గా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు పడేటటువంటి మానసిక బాధని మనం స్ట్రెస్గా అర్థం చేసుకోవచ్చు. ఒత్తిడి, అసలు స్ట్రెస్ అనేది మంచిదా కాదా, ఫస్ట్ అది చూద్దాం. శాస్త్రవేత్తల ప్రకారంగా ఒత్తిడి అనేది కొంతవరకు మంచిదే. ఒత్తిడి దేనితోనూ పోల్చవచ్చు అంటే ఒక టైర్లో ఉన్న ఒక గాలితోనూ పోల్చవచ్చండి. ఆ టైర్లో గాలి వాహనం నడవడానికి అవసరం, ఒత్తిడి కూడా అలాంటిదే. కొంతవరకు ఒత్తిడి వల్ల మనం పనులు చకచకా చేసుకోగలుగుతాం. ఈరోజు ఈ పని చేయాలనేటటువంటి ఒత్తిడి కొద్దిగా జరుగుతుంది. అదే ఒత్తిడి ఎక్కువ అవుతుంది అంటే టైర్లో గాలి ఎక్కువ అవుతుంది, నిర్ణీత ప్రెషర్ కంటే ఎక్కువ అవుతుంది, టైర్ పేలిపోతుంది, యాక్సిడెంట్ అవుతుంది. అంటే ఒత్తిడి ఒక టైర్లో గాలి లాంటిది, కొంతవరకు మంచిదే, ఎక్కువైతే పేలిపోయి నష్టం జరుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది. స్టూడెంట్స్లో కూడా అంతే, పెద్దవారిలో కూడా అంతే. నిజమైన ఒత్తిడి అంటే మంచి ఒత్తిడి అంటారు, అది కొంతవరకు మంచిదే. దీనివల్ల మనం రెగ్యులర్గా ఏదైనా హోంవర్క్ చేసుకోవడం, చేయాలనేటటువంటి తపన ఉండడము, చదువుకోవాలనే తపన ఉండడము, ఇది కొంతవరకు మంచిదే. కానీ ఇది ఎక్కువైతేనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం ఇక్కడ ఎక్కువైతే వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఒత్తిడి అనేది పూర్తిగా చెడ్డది, 100% చెడ్డది అనడానికి వీల్లేదండి. కొద్ది శాతం ఉండాలి, కొంతవరకు మంచిదే. కానీ 99.999% ఇది స్టూడెంట్స్లో చాలా ఎక్కువైపోయి ఇతరత్ర రకరకాల ప్రాబ్లమ్స్కి, ఆరోగ్యమైనటువంటి సమస్యలకి, మానసిక సమస్యలకి, చివరికి సుసైడ్ దాకా వెళ్ళిపోవడము, నేర ప్రవృత్తి, ఇట్లా రకరకాలైనటువంటి వాటిని తీసుకుంటుంది. మనం ఇక్కడ అసలు ఒత్తిడికి గల కారణాలు ఏంటివి, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, ముఖ్యంగా స్టూడెంట్స్, పెద్దల యొక్క పాత్ర ఏంటనేది క్లియర్గా చూద్దాం. మనం ఒత్తిడికి గల కారణాలు ఏంటివి అంటే ఒక స్టూడెంట్స్కి ఎందుకు ఒత్తిడి జరుగుతోంది, ఒత్తిడికి ఎందుకు లోనవుతున్నాడు అనేది ముందుగా గమనించాలి. అది మనం గమనించవచ్చండి. పేరెంట్స్ కూడా తమ పిల్లలు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారో చూసుకోవచ్చు. తమకు తాముగా స్టూడెంట్స్ కూడా అసలు తాము ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు అనేటువంటి కారణాలు పరిశీలించుకోండి. ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, మనము ఎందుకు ఒత్తిడి గురవుతున్నాము, మనంతటా మనమే. ఎవరో మన ఒత్తిడిని గుర్తించే బదులు మనంతటా మనమే స్టూడెంట్గా మీరు ఒత్తిడి నేను ఎందుకు గురవుతున్నాను, ఏ కారణం వల్ల గురవుతున్నాను అనేది చూసుకోండి. కొన్ని మీకు సంబంధించిన కారణాలు ఉండొచ్చు, మీకు సంబంధం లేని కారణాలు కూడా ఉండొచ్చు. మీకు సంబంధించిన కారణాలైతే మీరు తప్పనిసరిగా దాన్ని తగ్గించుకోగలుగుతారు. అంటే ఆ కారణాన్ని తగ్గించుకోవడం వలన ఆటోమేటిక్గా ఒత్తిడి అనేది తగ్గుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొన్నింటిని మనం ఒత్తిడి గల కారణాలను చూద్దాం. చూడండి, వై డూ చిల్డ్రన్ ఎక్స్పీరియన్స్ స్ట్రెస్. చిన్నప్పుడైతే రకరకాల బయటికి అంటే పార్టీ ట్రైనింగ్ అంటారు, అంటే సో మలమూత్ర విసర్జన జరిగేటప్పుడు చేసుకునేటువంటి ఒత్తిడి కావచ్చు, ఫ్యామిలీ చేంజెస్ వల్ల, టీజింగ్ అండ్ బుల్లింగ్ అంటే ఏంటి అంటే ఇతరులు గేలి చేయడం వల్ల కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా విడిపోతే కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోతే కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్కు దూరంగా ఉంటే కావచ్చు, ఇలా రకాల కారణాలండి. ఓకే, స్కూల్లో ఒత్తిడి కావచ్చు, హోంవర్క్ ఒత్తిడి కావచ్చు, టీచర్లు పెట్టేటటువంటి కొంచెం ప్రెషర్ కావచ్చు, బాగా చదువుకోవాలని, పేరెంట్స్ పెట్టేటటువంటి ప్రెషర్ కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల
స్టూడెంట్స్ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒక్కటి మనం పక్కన పెడదామండి. ఇవన్నీ కారణాలు అయితే మనకు అకాడమిక్ ప్రెషర్ అంటాం. అంటే సో మనకు అకాడమిక్స్లో బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, నీవే ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకే ఫస్ట్ ర్యాంక్ రావాలి, 100కి 100 మార్కులు రావాలి అనేటటువంటి సో స్ట్రెస్ ఉండొచ్చు. ఓకే, స్కూల్లో ఒత్తిడి ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీలో ఎవరైనా విడిపోవడము, ఇంకా ఫ్యామిలీ సమస్యల వల్ల పిల్లల మీద జరిగేటటువంటి ఒత్తిడి, లేదా విద్యార్థుల మీద ఉండేటటువంటి ఒత్తిడి కావచ్చు, పేరెంట్స్కి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల పిల్లల మీద ఉండేటటువంటి ఒత్తిడి కావచ్చు, తర్వాత ఎవరైనా వాళ్ళని గేలి చేయడము, వాళ్ళని కొట్టడము, ఇలాంటివి కావచ్చు. అంటే మనం ఇక్కడ పేరెంట్స్ కూడా ఒత్తిడి ఎందుకు గురవుతున్నారు అనేది చూసుకుంటే పిల్లలకు దాని నుంచి బయటపడేయచ్చు. ఏదైనా ఒక సమస్యకు మనకు పరిష్కారం కనుగొనాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కారణాలను వెతుక్కోండి. ఆ కారణం ఏంటిదో కనుక్కోండి, కారణం ఏంటో చూసుకోండి. కారణం తెలిస్తే పరిష్కారం దొరికినట్టే. అందుకే మనము ఎక్కువ ఫోకస్ దేని మీద చేస్తున్నాము అంటే రీజన్స్, కాజెస్, ఒత్తిడి గల కారణాలను చూస్తున్నాం మనం. పిల్లల్లో ఒత్తిడి ఎక్కువ కావడానికి గల కారణాలను ముందు వెతికి పట్టుకుంటున్నాం. వీటికి ఆపోజిట్గా వ్యవహరిస్తే ఆటోమేటిక్గా అది ఒత్తిడిని దూరం చేయగలిగినటువంటి ఒక టెక్నిక్ అవుతుంది, ఒక ప్రక్రియ అవుతుంది. చూద్దాం ఇంకా మనకు ఏం అవుతుంది అనేది. చూడండి, ఇంతకుముందు చెప్పినట్టుగా స్నేహితులు ఇబ్బంది పెట్టడం, గేలి చేయడము, నువ్వు అందంగా లేవనడము, నువ్వు పొట్టిగా ఉండడము, ఇంకో రకంగా ఉండడము, నువ్వు సన్నగా ఉండడం, ఏదో ఒక గేలి. అంటే వాళ్ళ పర్సనాలిటీ మీద కానీ, వాళ్ళ వ్యక్తిత్వం మీద కానీ, వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ, లేదా నువ్వు లాస్ట్ బెంచ్లో కూర్చుంటున్నావు, నువ్వు సరిగా చదవట్లేదని ఏదో స్టూడెంట్ తోటి పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. దీనివల్ల పిల్లలు బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటారు. దానివల్ల కూడా స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఒక కారణం అండి. అంటే పిల్లలు ఒత్తిడి గురి కావడానికి లేదా విద్యార్థులు ఒత్తిడి గురి కావడానికి గల ఒక కారణం ఏంటి అంటే స్నేహితులు ఇబ్బంది పెట్టడం, ఫిజికల్గా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం వలన స్ట్రెస్గా ఫీల్ అవుతారు. ఇంకా చూద్దాం మనం. చూడండి, ఈ టైంలో మనకు పేరెంట్ తోడు ఉండాలి. ఒక్కొక్కసారి పేరెంట్స్ కూడా ప్రెషర్ ఉంటుందండి. పేరెంటల్ ప్రెషర్ అంటాం. బిగ్గెస్ట్ స్ట్రెస్ ఫర్ స్టూడెంట్ పేరెంటల్ ప్రెషర్. అంటే పేరెంట్ ఏమని ప్రెషర్ పెడుతుంటారు, ఆ పక్క వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి, నీకు రాలేదు, వాళ్ళు ఎందుకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకెందుకు రాలేదు. పిల్లలకు ఉండేటటువంటి సామర్థ్యం చూసుకోక మనం ఏం చేస్తున్నామండి, నువ్వు చదువు, ఇంకెక్కువ చదువు అనేది అనుకుంటున్నాం, ఎక్కువ మార్కులు రావాలనుకుంటున్నాం. ఏదైనా నలతగా ఉన్నా లేదా కొంచెం జ్వరం వచ్చినా కానీ ఏం కాదులే స్కూల్కి వెళ్ళమనడం, ఇలా పేరెంట్స్ రకరకాల కారణాల వల్ల స్టూడెంట్ మీద ప్రెషర్ పెడుతున్నారండి. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే పేరెంటల్ ప్రెషర్ ద బిగ్గెస్ట్ స్ట్రెస్ ఫర్ స్టూడెంట్స్. పిల్లలకి లేదా విద్యార్థులకి ఒత్తిడికి గల ఒక ముఖ్యమైన కారణం, ఫస్ట్ కారణం ఏం చెప్పుకోవచ్చు అంటే పేరెంట్స్ పెట్టేటటువంటి ప్రెషర్, ముఖ్యంగా అకాడమిక్ ప్రెషర్. బాగా మార్కులు రావాలి, ఎక్కువ మార్కులు రావాలి, మంచి మార్కులు రావాలి అనేటటువంటి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఏం చెప్పుకోవచ్చు, పరీక్షలు, హోంవర్క్. పరీక్షలు దగ్గర పడుతుంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంటుంది. హోంవర్క్ పేజీలు ఇస్తుంటారు, ప్రాజెక్ట్ వర్కులు ఇస్తుంటారు. చిన్నపిల్లలకి ప్రాజెక్ట్ వర్కు, పెద్దవాళ్ళకి ప్రాజెక్ట్ వర్కు, హోంవర్క్ చేయడము, రకరకాల సబ్జెక్ట్ యొక్క హోంవర్కులు చేయడము, పరీక్షలు దగ్గరికి రావడము, వాటిని అంతకుముందు చదివి ఉంటే ఓకే, చదవకపోతే ఎక్కువ చదవాలనే తొందర, ఫాస్ట్గా చదవాలనే తొందరగా, అది అర్థం కాకపోతే ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. దాన్ని అర్థం చేసుకోకపోతే స్ట్రెస్ పెరుగుతుంది, గుర్తుండకపోతే ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. అసలు నేను ఎగ్జామ్లో మంచిగా పర్ఫామ్ చేస్తానా లేదా అనుకుంటే ఇంకా బాగా పెరుగుతుంది. సో భయం అవుతుంది, దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది, ఒత్తిడి వల్ల ఉన్న చదివింది మర్చిపోతుంటారు. సో కాబట్టి మనకు ముందుగా మనం ఏం చేస్తున్నామో ఒత్తిడి గల కారణాలను చూసుకుంటున్నాం. వాటిలో ఒకటి ఏంటంటే పరీక్షలు, హోంవర్క్ అనేది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఏం కారణాలు చూద్దాం. సరైన ఆహారం అందకపోవడం, ఇది కూడా ఒక కారణం కావచ్చు. పిల్లాడు ఆకలిగా ఉన్నాడు, మరి స్ట్రెస్ లేకుంటే ఎలా ఉంటుంది? సరైన భోజనం అందట్లేదు, సరైన టైంకి అందట్లేదు, స్ట్రెస్ ఖచ్చితంగా. స్ట్రెస్ అనగానే ఇక్కడ మానసిక సంబంధమైంది కాదండి, శారీరక కారణాల వల్ల స్ట్రెస్ రావచ్చు, ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. హెల్త్ బాగాలేదండి, స్ట్రెస్ రావచ్చు పిల్లలకి. కడుపు నొప్పి వస్తుంది, ఫీవర్ వస్తుంది, ఇంకో కారణాల వల్ల కూడా స్ట్రెస్ రావచ్చు. ఒత్తిడి వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది, ఫిజికల్ హెల్త్ దెబ్బతింటుంది. ఫిజికల్ హెల్త్ ఆరోగ్యం బాగాలేకపోవడం వలన స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఈ రెండింటికి కనెక్షన్ ఉంటుందండి, ఇది గమనించాలి అంతా. సరైన ఆహారం అందకపోవడం అంటే టైంకి అందకపోవడం, మంచి ఆహారం అందకపోవడం
అందుకే చదువుకునే ముందు ఖచ్చితంగా భోజనం చేయాలి అంటారు, భోజనం చేసి వెళ్ళాలి అంటారు, పొద్దున అల్పాహారం స్నాక్స్ తినాలి అంటారు, మధ్యాహ్నం పూట భోజనం ఖచ్చితంగా చేయాలంటారు, పాసిబుల్ ఉంటే ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ తినాలి అంటారు. సో మంచి ఆహారం అందకపోవడం కూడా ఒక రకమైనటువంటి స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఒకవైపు బ్రెయిన్ గ్లూకోజ్ అందదు, నీరసంగా ఉంటాడు. సో చదవాలనేటువంటి స్ట్రెస్సు ప్లస్ మంచి ఫుడ్డు, సరి అయినటువంటి ఫుడ్డు, అన్ని రకాలైనటువంటి పోషకాలు ఉన్నటువంటి ఫుడ్డు అందకపోవడం వల్ల కూడా స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. అంటే ఇవన్నీ కారణం, ఇదే ఒకటి కాకపోవచ్చు, ఇది ఒకటి తోడవుతుంది, మిగతా వాటికి ఒక్కొక్కటి తోడవుతుందండి. కాబట్టి మనం ముందుగా ఏం చేయాలంటే లిస్ట్ అవుట్ చేయాలి. అసలు స్ట్రెస్ దేని వల్ల వస్తుంది అనేది మొత్తం మనం లిస్ట్ అవుట్ చేయాలి. దాంట్లో ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ వెళ్ళాలి, ఒక్కొక్క దాన్ని తీసేస్తూ వెళ్ళాలి, ఒక్కొక్క దాన్ని మనం తగ్గిస్తూ వెళ్ళాలి. ఉదాహరణకు ఆహారము ఉందనుకోండి, డెఫినెట్గా అది మనం ఇమీడియట్గా తీసేయచ్చు. అంటే 10 స్ట్రెస్ గల కారణాలలో ఒకదాన్ని మనం ఇమీడియట్గా తీసేసుకోవచ్చు. అంటే కొంతవరకు మనకు స్ట్రెస్ తగ్గిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇంటిలోని సమస్యలు, కుటుంబ సమస్యలు. ఇంటిలోని సమస్యలు అంటే తల్లిదండ్రుల ప్రాబ్లం కావచ్చు, తల్లిదండ్రులు గొడవ పడడం వల్ల కావచ్చు, తర్వాత నెక్స్ట్ కుటుంబ సంబంధించినటువంటి కావచ్చు, లేదా కుటుంబంలో ఏదైనా జబ్బు చేసి ఉండొచ్చు, కుటుంబ పెద్దకి ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాలండి. వీళ్ళ కుటుంబంలో అన్న చెల్లెలు తమ్ముడికి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు. పిల్లలు మనకు అంత ఈజీగా చెప్పుకోలేరండి. వాళ్ళు దేనివల్ల స్ట్రెస్ అవుతున్నారో తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టంగానే ఉంటుంది. అంటే ఇవన్నీ చూడడం వల్ల, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది ఎందుకు స్ట్రెస్ గురవుతున్నారు అనేది మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి, చూసుకోవాలి. దీంట్లో యాజ్ ఎ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా నేను ఇవన్నీ లిస్ట్ అవుట్ చేస్తున్నాను. కొన్ని మనం ఇమీడియట్గా వాటిని తగ్గించవచ్చు, దానివల్ల స్ట్రెస్ కొంతవరకైనా తగ్గుతుంది. ఇంటిలోని కుటుంబ సమస్యలు కూడా మనం నెమ్మదిగా తగ్గించవచ్చు. వాళ్ళకు సంబంధం లేకుండా మనం వాళ్ళని పక్కకు జరపవచ్చు, అసలు వాళ్ళకు కొన్ని సమస్యలు చెప్పకుండా మనం పక్కకు చేయవచ్చు. ఇలా కుటుంబ సమస్యల నుంచి వల్ల వచ్చేటువంటి స్ట్రెస్ని మనం నెమ్మదిగా తగ్గించవచ్చు. సో ఇంటిలోని సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల కూడా మనకు స్ట్రెస్ వచ్చేటటువంటి ఎవరిలో, పిల్లల్లో లేదా చదువుకునేటువంటి విద్యార్థులలో స్ట్రెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే పర్టికులర్గా ఆ కుటుంబం గురించి ఆలోచిస్తారండి. ఆ కుటుంబంలో ఉండేటువంటి సమస్య గురించి దాని చుట్టే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. మా అమ్మకిలా, మా నాన్నకిలా, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఆలోచిస్తుంటారు. కాబట్టి చదువు మీద సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. అది కూడా ఒక కారణం ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ చూడండి, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు స్ట్రెస్ ఇన్ చిల్డ్రన్. సో అంటే మనకు దైనందిక కార్యక్రమాల వల్ల కూడా అవి సరిగా జరగకపోవడము వల్ల కూడా మనకు స్ట్రెస్కి గురి కావచ్చు. సో టూ మచ్ స్క్రీన్ టైం, ఎక్కువసేపు ఫోన్ చూడడము, అది స్ట్రెస్కి అవుతుంది. ఆ ఫోన్ చూడడం వల్ల రకరకాల శారీరక మానసిక ఇబ్బందులు వచ్చి మళ్ళీ ఒత్తిడికి గురవుతుంటారు. సో సరి అయిన వ్యాయామం లేకపోవడం, ఆటలు ఆడుకోకపోవడం, సోషల్ మీడియా ప్రాబ్లం ఉండొచ్చు. ఆ సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ వల్ల ఒత్తిడి పెరుగుతుండొచ్చు. అకాడమిక్ ప్రెషర్ కావచ్చు, సరి అయిన నిద్ర లేకపోవడం కావచ్చు. ఇక్కడ అన్నీ క్లియర్గా రాసుకున్నామండి మనం. ఇక్కడ అన్నీ క్లియర్గా ఉన్నాయి. వేటి వల్ల మనకు స్ట్రెస్ పెరిగేటటువంటి అవకాశం ఉంది అనేది క్లియర్గా మనం చెప్పుకుంటున్నాం. ఈ పవర్ పాయింట్ యొక్క ఉద్దేశం కూడా అంతే. ఏంటి అంటే మనం క్లియర్గా ఏ ఫ్యాక్టర్స్ వల్ల, ఏ కారణాల వల్ల స్ట్రెస్ వస్తుంది అనేది మనం చెప్పుకుంటున్నాం. చూడండి, తక్కువ నిద్రపోవడము, సరి అయిన నిద్రపోకపోవడము, తక్కువ నిద్రపోవడమే కాదు, సరి అయిన విధంగా సరి అయిన సమయానికి సరి అయిన గంటలు నిద్రపోకపోవడము, ఇవన్నీ స్టూడెంట్స్లో వచ్చేటువంటి స్ట్రెస్కి అది. ఇంకా తర్వాత సబ్జెక్ట్ సంబంధించినటువంటి స్ట్రెస్ రావచ్చు. కొందరికి మ్యాథ్స్ ఫోబియా ఉండవచ్చు అండి. మ్యాథ్స్ అంటే అస్సలు పడకుండకపోవచ్చు. మ్యాథ్స్ ఎగ్జామ్ వస్తున్నా కొద్దీ భయం పెరుగుతూ ఉంటుంది. లేదా అర్థం కాకపోయి ఉండొచ్చు, ఆ టాపిక్ అర్థం కాకపోయి ఉండొచ్చు. అంటే టీచర్ చెప్పేటప్పుడు సరిగా వినకపోగా దాంట్లో మార్కులు తక్కువ వస్తాయి అనేటటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బంది కావచ్చు. దీనివల్ల నెమ్మదిగా స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే మళ్ళీ చెప్పేది ఏంటంటే దేనికి సంబంధించిన స్ట్రెస్ ఉందో మనం ఐడెంటిఫై చేయడం అనేది ముఖ్యంగా చెప్పుకోవచ్చు. స్ట్రెస్ తగ్గించడంలో మొదటి మనం చేయవలసినటువంటి ప్రక్రియ ఇదే అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇతరులతో పోల్చుకోవడం. మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం కావచ్చు, లేదా పేరెంట్స్ విద్యార్థిని ఇతరులతో పోల్చడం. వాడికి 100 మార్కులు వచ్చాయి, నీకెందుకు రాలేదు? వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకెందుకు రాలేదు? నువ్వు దీంట్లో ఎందుకు వెనకబడ్డావు? మిగతా వాళ్ళకంటే ఎందుకు నువ్వు తక్కువ ఉన్నావు? వాళ్ళ సామర్థ్యాలను మనం గమనించము, వాళ్ళకున్న కెపాసిటీని గమనించము, వాళ్ళకున్నటువంటి వనరులను మనం చూసుకోమండి, ఇతరులతో పోలుస్తుంటాం. సో పేరెంట్స్
కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో పోల్చుతున్నప్పుడు వాళ్ళ సామర్థ్యాల్లో కావచ్చు, చదువులో కావచ్చు, పర్ఫార్మెన్స్లో కావచ్చు, డెఫినెట్గా స్ట్రెస్కి గురవుతారు. ఇక స్టూడెంట్సే తమని తాము ఇతరులతో పోల్చుకోవడం, నాకంటే వాడు బాగా చదువుతాడు, నేను చదవలేకపోతున్నాను అనేటటువంటి కారణం కూడా ఉండొచ్చు. ఏ రకంగా అయినా సరే, చదువులో కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇతరులతో పోల్చుకోవడం వల్ల విద్యార్థులు తమకు ఒకటి ఉంది, తమకు లేదు, వాళ్ళకు ఉంది అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నెమ్మదిగా స్ట్రెస్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది స్టూడెంట్స్లలో మరియు పిల్లల్లో. మరి ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా కారణాలని చూద్దాం. చూడండి, ఇవన్నీ ఒత్తిడికి కలిగేటువంటి కారణాలు చాలా ఉంటాయండి. మనము పర్టికులర్గా చూస్తే తప్ప మనకు కొన్ని కనబడవు. నేను ఇక్కడ కామన్గా ఉండేటటువంటి ఒత్తిడికి సంబంధించినటువంటి కారణాలు కొన్ని చెప్పాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒత్తిడి వల్ల కలిగే నష్టాలు ఏంటివి? స్ట్రెస్ వల్ల కలిగేటటువంటి నష్టాలు కొంతవరకు 0.1% ఒత్తిడి ఉండడం వల్ల ఆ పనులు జరుగుతాయి. కానీ 99.99% ఒత్తిడి వల్ల చాలా రకాలైనటువంటి శారీరక మానసిక సమస్యలు వస్తాయి. చదువులో వెనకబడొచ్చు, డిప్రెషన్, ఆందోళన, యాంగ్జైటీ, ఇతరత్ర మానసికమైనటువంటి డిజార్డర్సు, ఇలా రకరకాల కారణాలు అనేటివి వస్తాయి. సెల్ఫ్గా తను తాను గాయపరుచుకోవడము, ఇతరుల మీద కోపంగా ఉండడము, పర్సనాలిటీ వ్యక్తిత్వం దెబ్బతినడము, ఇతరుల మీదకు అరవడము. సో ఇవన్నీ రకరకాలైనటువంటివి ఒత్తిడి వల్లనే అని మనం గమనించుకోవాలి. చూద్దాం మనం ఇక్కడ ఏమేమి ఉంటున్నాయో క్లియర్గా ఈ పవర్ పాయింట్లో చూద్దాం. చూడండి, హౌ స్ట్రెస్ ఎఫెక్ట్ కిడ్స్. అసలు వాళ్ళ సిమ్టమ్స్ కనబడతాయండి క్లియర్గా. ఎక్కువ అల్లరి చేయడము, అంటే ఎక్కువ కోపంగా రావడము, వస్తువులను విసిరేయడము, తొందరగా కోపంకు రావడము, ఓకే, ఒంటరిగా ఒక మూలన వెళ్ళి కూర్చోవడము, లేదా తమకు తాము గాయపరచుకోవడము, ఇలా జుట్టు ఇలా అనుకోవడము, కొరుక్కోవడము, ఇవన్నీ కూడా ఒత్తిడికి సంబంధించినవి అని అనుకోవచ్చు. ఏదైనా వస్తువును పగలగొట్టడము, విసిరివేయడము, అక్కడి నుంచి పారిపోవడము, ఇవన్నీ ఒత్తిడి గల కారణాలు అని అనుకోవచ్చు. లేదా వీళ్ళ ఒత్తిడి వల్ల వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఫిజికల్గా ఇబ్బంది పెట్టడము, వేరే వాళ్ళతో గొడవ పడము, ఇవన్నీ చాలా జరుగుతాయి. చూడండి, ఇవి కాకుండా ఒత్తిడి వల్ల కొన్ని శారీరక సమస్యలు కూడా వస్తాయి. హెడేక్ రావచ్చు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించవచ్చు, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు, ఫ్రీక్వెంట్గా స్టమక్ పెయిన్ రావచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తే ఏమీ ఉండదండి, కానీ స్టమక్ పెయిన్గా ఫీల్ అవుతుంటారు. మనం ఏమనుకుంటామంటే ఏదో కావాలని చేస్తున్నారు అనుకుంటాం. అది కాదండి, ఒత్తిడి వల్ల వచ్చినటువంటి ప్రెషర్ అని గమనించుకోవాలి. హెడేక్ అనుకుంటాం, హెడేక్ వస్తుందండి, మనం ఏమనుకుంటాం కావాలని అంటున్నారు అనుకుంటాం. అది చాలా తప్పు. ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల కూడా హెడేక్ రావచ్చు. మనకు కూడా, పెద్దవాళ్ళకు కూడా ఒత్తిడి వల్ల ఎలా స్ట్రెస్ వల్ల హెడేక్ వస్తుందో పిల్లలకు కూడా సో ఆ విధంగానే ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల హెడేక్ రావచ్చు. అది గమనించాలి. ఓకే, ఆకలి తగ్గిపోవచ్చు. అంతకుముందు బాగా తినే విద్యార్థులు అప్పుడు అస్సలు అన్నం తినకపోవచ్చు, ఇది బాగాలేదు అనుకోవచ్చు. మనం ఏమనుకుంటామంటే కావాలని తినట్లేదు, కూర బాగాలేదని తినట్లేదు, రకరకాలుగా ఊహించుకుంటాం. కానీ అది ఒత్తిడి వల్ల వస్తుంది అనేది గమనించాలండి. తర్వాత నైట్ మేర్స్ అండ్ అదర్ స్లీప్ డిస్టర్బెన్సెస్, అంటే పీడకలలు రావడం, సడన్గా లేచి కూర్చోవడం, రాత్రిళ్ళు లేచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, నిద్ర సరిగా పట్టకపోవడం, ఇవన్నీ స్టూడెంట్స్లో వచ్చేటటువంటి స్ట్రెస్కి సంబంధించినటువంటి లక్షణాలు. మనం ఇవన్నీ చూసి నార్మల్గానే ఉన్నాడు కదా అని అనుకుంటాం, చిన్న విషయం కదా అనుకుంటాం. ఇలా ఒకటి దానికి యాడ్ అవుతూ పోతుంటుంది. మనం క్లియర్గా స్ట్రెస్కి సంబంధించినట్టు సిమ్టమ్స్ క్లియర్గా పిల్లలో చూడొచ్చు, స్టూడెంట్స్లో చూడొచ్చు. పేరెంట్స్ నిజంగా అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ అ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా మేము కౌన్సిలింగ్ చేస్తూ ఈజీగా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చండి. ఇంకా హెడేకు, ఓకే, సో ఇవన్నీ బిహేవియరల్ సిమ్టమ్స్ అని కూడా ఉంటాయి, అంటే ప్రవర్తన సంబంధ మార్పులు కూడా ఉంటాయి. అదే చెప్పుకున్నాను చూడండి ఇక్కడ. ఓకే, సో సరిగా తనకు తాను కంట్రోల్ చేసుకోలేకపోవడము, ఓకే, ఫ్యామిలీ నుంచి బయటకు పోవడము, కొందరైతే ఇంట్లోంచి పారిపోతారండి, కొందరు ఫ్యామిలీతో ఉండడం ఇష్టపడకపోవడము, ఓకే, తర్వాత నెక్స్ట్ ఎక్కడికి రాకపోవడము, తమను తాము ఏదైనా చేసుకోవడము, ఇవన్నీ కూడా మానసిక సంబంధమైనటువంటి సిమ్టమ్స్గా మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ కూడా అంతే, బాడీకి సంబంధించినవి, మైండ్కి సంబంధించినవి. బాడీకి సంబంధించిన ఇంతకుముందు చెప్పినట్టుగా హెడేక్, తలనొప్పి, ఇమ్యూనిటీ తగ్గిపోయి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము, ఓకే, సో మజిల్స్ పట్టేసినట్టుండము, మజిల్స్ కొట్టుకోవడము, ఓకే, సో మజిల్ స్విచెస్ ఇలా అయిపోతుంది. దాన్ని మనం ఏమనుకుంటామంటే ఏదో బాడీలో చిన్న రెస్పాన్స్ అనుకుంటాం. సో తర్వాత అలసట, స్కిన్ ఇరిటేషన్స్, కొన్నిసార్లు దురదలు అట్లాంటివి రావడము, శ్వాస సరిగా ఆడకపోవడము, బ్రీత్లెస్నెస్, అంటే ఇవన్నీ స్ట్రెస్ వల్లనే వస్తాయని 100% కాకుండా దీనికి ఏదైనా కారణం ఉంటే స్ట్రెస్ వల్ల అది ఎక్కువ అవుతుంది.
ఉదాహరణకి వాళ్ళకి ఆల్రెడీ ఎలర్జీ ఉందనుకోండి, స్ట్రెస్ వల్ల ఎక్కువైపోతుంటుంది. ఆల్రెడీ హెడేక్ ఉంది, స్ట్రెస్ వల్ల ఇంకా పెరుగుతుంటుంది. ఇలా కొన్ని దీనికి స్ట్రెస్ తోడై, అంటే వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలకి స్ట్రెస్ తోడై వాటి ఇంటెన్సిటీ ఇంకా పెరుగుతుందండి. ఆల్రెడీ శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి, సో ఆస్మా కానీ ఇంకోటి కానీ, ఈ స్ట్రెస్ వల్ల ఇంకా అది పెరుగుతూ ఉంటుంది ఇలా అన్నట్టు. అంతేగాని స్ట్రెస్ వల్ల మాత్రమే ఇవి వస్తాయని అలా చెప్పడానికి లేదు. వాళ్ళకున్న సమస్యలు స్ట్రెస్ వల్ల డబుల్ అయిపోతుంటాయి, రెట్టింపు అయిపోతుంటాయి. మైండ్కి సంబంధించినటువంటి, అంటే మానసిక సంబంధించినట్టు చూడండి. ఓకే, సో వర్రింగ్, ఆందోళన పడడం ఎక్కువగా, సో పీడకాలు రావడము, ఓకే, సరిగా డెసిషన్స్ తీసుకోకపోవడము, ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడడము, సో ఇవన్నీ కూడా సో ఏదైనా వ్యసనానికి లోను కావడము, అంటే సిగరెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా రకరకాల వ్యసనాలు ఉంటాయండి. ఆ వ్యసనాలకు లోను కావడము, మాదక ద్రవ్యాలకు లోను బానిసలు కావడము, ఇలా ఆల్కహాలు, ఇలా రకరకాల వాటికి వ్యసనాలకు అడిక్ట్ కావడం కూడా స్ట్రెస్ వల్ల జరుగుతుంది. పోనీ స్ట్రెస్ వల్ల వాటికి అడిక్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ దానివల్ల స్ట్రెస్ పెరుగుతుందండి. ఈ రెండు కూడా సో ఒకదానికొకటి అటు ఇటు లింక్ అయి ఉంటాయి. ఈ విధంగా మానసిక సమస్యలు వస్తాయండి. శారీరక సమస్యలు స్ట్రెస్ వల్ల స్టూడెంట్స్లో, పిల్లల్లో రావడం జరుగుతుంది. ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు దీనికి తగినటువంటి పరిష్కార మార్గాల్ని ఆలోచించవచ్చు, వీటిని డెఫినెట్గా తగ్గించవచ్చు. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి 5 సైన్స్ ఆఫ్ స్ట్రెస్. ఇక ఇవన్నీ కాదండి, అసలు నాకు ఒక 5 ముఖ్య కారణాలు చెప్పండి స్ట్రెస్ వల్ల జరిగేటటువంటి ఇబ్బందులు ఏంటివి అంటే నో చెప్తాడండి. దేనికి నో చెప్తాడు తెలుసా? స్టడీకి నో చెప్తాడు. అంటే నేను చదవను, చదువుకోవడం ఇష్టం లేదు, ఈ సబ్జెక్టు చదవను, నేను ఇంతే, ఇట్లే ఉంటా ఇలా. తర్వాత స్పోర్ట్స్, ఆటలు ఆడుకోడు, నో స్పోర్ట్స్, నో స్టడీ, ఆటలు ఆడుకోవడం ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత నో ఎంటర్టైన్మెంట్, ఏదో సరదాగా కుటుంబ సభ్యులతో సరదాగా ఉండడం అట్లా ఉండదు, లోన్లీగా ఇలా ఐసోలేషన్ ఉండడం. ప్లేయింగ్ ఉండదు, కబడ్డీ, క్రికెట్ లాంటివి అసలు ఆడుకోరు. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు, ఇవన్నీ రీజన్స్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మానసిక ఇబ్బందులు ఏంటి? సైకలాజికల్ ఇంపాక్ట్స్ ఆఫ్ అసైన్మెంట్ స్ట్రెస్ ఆన్ స్టూడెంట్స్. మానసిక ఇబ్బందులు ఏంటి ఉంటాయి మరి స్టూడెంట్స్ వల్ల? మనం చాలా చిన్న విషయమే అనుకుంటామండి, పిల్లలకు మాకు లేదా ఒత్తిడి, పిల్లలకు ఉంటే ఏమవుతుంది? కాదండి, పెద్దవాళ్ళకు ఉండేటువంటి ఒత్తిడి వేరు, చిన్నపిల్లలకు ఉండేటువంటి ఒత్తిడి వేరు. పెద్దవాళ్ళు ఒత్తిడిని ఈజీగా దాన్ని తీసేయగలుగుతారు, చాలా మార్గాలు ఉంటాయి. కానీ చిన్నపిల్లలకు ఆ ప్రాబ్లం అవన్నీ ఉండవు. స్టూడెంట్స్కి అయితే ఇంకా తక్కువ అండి. మనం పెద్దవారిగా స్ట్రెస్ను ఫీల్ అవుతే రకరకాల కార్యక్రమాల ద్వారా, రకరకాల మార్గాల ద్వారా, చాలా రకాల మార్గాలు కూడా ఉంటాయి. మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మన స్ట్రెస్ను కొంతవరకు తగ్గించుకుంటాం. కానీ పిల్లలకు ఆ ఆప్షన్ ఉండదు, ఆ అవకాశం ఉండదు. స్ట్రెస్ ఇంకా పెరిగిపోతూనే ఉంటుందండి. ఎంతవరకు పెరిగిపోతుంది అంటే కొన్నిసార్లు సెల్ఫ్ సుసైడ్ అక్కడ అంత దూరంగా పెరిగిపోతూ ఉంటుందండి. మనం ఇవన్నీ గమనించుకుంటే మంచిది. వాటిలో కొన్ని చూద్దాం. యాంగ్జైటీ, ఓకే, ఆందోళన. తర్వాత స్లీప్ డిస్టర్బెన్సెస్, మూడ్ సరిగా ఉండకపోవడం, కాన్సన్ట్రేషన్ సరిగా లేకపోవడం, ఏకాగ్రత సరిగా లేకపోవడం, పిల్లల్లో ఒత్తిడి వల్ల చేసే పని సరిగా చేయలేకపోవడం. చదువుతుంటారు కానీ అది వాళ్ళకు బుర్రకెక్కదండి, చదువుతుంటారు కానీ అది లోపలికి వెళ్ళదు, అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. థింకింగ్లో ప్రాబ్లం రావచ్చు, నెగటివ్ థింకింగ్ ఉంటుంది, ఎదుటి వాళ్ళ పట్టే ఎప్పుడు నెగటివ్ థింకింగే ఉంటుంది. ఇలాంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, కామన్ సైన్స్ ఆఫ్ స్ట్రెస్. ఇంకా కొన్ని కారణాలు ఇక్కడ చూపిస్తున్నాం సార్. అలసట, యాంగ్జైటీ, ఎప్పుడు ఇరిటేట్ కావడము, ఐసోలేషన్, తమకు తాముగా ఒంటరిగా ఉండడము, హెడేకు, ఆకలి తగ్గిపోవడము, నిద్ర రాకపోవడము. చూడండి, ఇవన్నీ మనము చిన్నపిల్లల్లో ఉండేటటువంటి, విద్యార్థుల్లో ఉండేటువంటి స్ట్రెస్ని సూచించేటటువంటి సిమ్టమ్స్, సైన్స్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మనం పిల్లల్లో గమనిస్తే గనక, వీటిలో ఎక్కువ గమనిస్తే గనక, ఎన్ని ఎక్కువగా గమనిస్తే అంత ఎక్కువ స్ట్రెస్ ఉన్నట్టు అని అర్థం. ఇది గమనించుకోవాలి. అయితే ఇది ఎవరికి సాధ్యమవుతుంది అంటే డెఫినెట్గా పేరెంట్కి సాధ్యమవుతుందండి. లేదా ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి తీసుకెళ్ళిన, ఒక ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ వ్యక్తి దగ్గరికి, క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి, లేదా టీచర్స్ దగ్గరికి, ఎవరి దగ్గరికి తీసుకెళ్ళి మీ పిల్లాన్ని చూపెట్టినా ఈజీగా స్ట్రెస్ ఉందా లేదా అని చూస్తారు. దాని తర్వాత దానికి తగినటువంటి పరిష్కార మార్గాలు కూడా చెబుతారు. ఈ కార్యక్రమంలో కూడా కొన్ని పరిష్కార మార్గాల్ని మనం చూద్దాం. చూడండి, స్ట్రెస్ వల్ల పిల్లాడు ఎలా పట్టుకుంటున్నాడో, ఇలా ఒత్తిడి
ఇలా మనం ఎలా అయితే అనుకుంటామో అదే లెవెల్లో పిల్లాడు కూడా ఇలా ఒత్తిడి వల్ల లోనవుతుంటారు. ఇంకా చూద్దాం ఏమవుతుందో. మరి ఈ మార్గాలు ఏంటివి? అసలు విద్యార్థులు తమకు తాముగా ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అంతేనండి. సో ముందుగా తనకు తాను ట్రై చేయగలగాలి. ఏ విధంగా ఆ ఒత్తిడి నుంచి తాము బయటపడగలుగుతాము. అది పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి కావచ్చు, ఇంకొక దానికి సంబంధించిన ఒత్తిడి కావచ్చు, ఎలా బయటపడగలుగుతాము అనేది చూద్దామండి. సో వాటిలో ఫస్ట్ది చూడండి, ఎఫెక్టివ్ టిప్స్ టు హెల్ప్ రెడ్యూస్ ద స్ట్రెస్ ఇన్ స్టూడెంట్స్. కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు, కొన్ని ప్రత్యేకమైనటువంటి మెథడ్స్ వలన మనము విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించవచ్చు. కొన్ని చిన్న చిన్నవి ఉంటాయండి. ఉదాహరణకు చూడండి, ఫ్రెండ్లీగా ఉండడము, ఫ్రెండ్స్తో ఉండడము, ఆటలు ఆడుకోవడము, మ్యూజిక్ వినడము. ఓకే, సో ఏదైనా సరదాగా గడపడం, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడము, తర్వాత కొంచెం సూర్యరశ్మి ఉండేటట్టు చూడడము, ప్రకృతిలో గడపడము, స్నేహితులతో గడపడము, మ్యూజిక్ వినడము, తర్వాత కొంచెం జోక్గా అంటే సరదాగా హాస్య సంభాషణ ఉండేటటువంటి జోక్స్ వినడము. ఇలాంటి కార్యక్రమాలు ద్వారా మన స్ట్రెస్ని మ్యాక్సిమం తగ్గించవచ్చు. ఇంకా ధ్యానం చేయడము, చూడండి ధ్యానం చేయడము, మంచి పోషకాహారం తీసుకోవడం, మెడిటేషన్ చూడండి. ఓకే, తర్వాత బాగా మంచిగా నిద్రపోవడము, టైంకు నిద్రపోవడము, సరైన టైంకు నిద్రపోవడము, సరైన విధంగా నిద్రపోవడము, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయడము, తర్వాత ఈ మ్యూజిక్ అట్లాంటి వాటిని లో వాయిస్తో ఉండడము, అంతేగాని బయట నుంచి వచ్చేటువంటి సౌండ్ పొల్యూషన్ ఉంటుంది చూసారా, దానికి గురి కాకపోవడం, పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్ నుంచి వచ్చేటువంటి పనికిరానటువంటి సౌండ్లని మనము దూరంగా ఉండడము, చిన్న మ్యూజిక్ని స్లో సౌండ్లో పెట్టి రిలాక్స్గా ఉండడము. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇటు పెద్ద సౌండ్ని మనం గురి కాకుండా ఉంటున్నాము. మనం మ్యూజిక్ థెరపీ లాంటివి చేసుకుంటే మనం అంటే ఎలా చేసుకోవచ్చు అంటే సన్నటి సౌండ్ ఏదైనా మ్యూజిక్ లాంటిది పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఉండడము, అలాంటివన్నీ మనం చేసుకోవచ్చు. బలవర్ధకమైనటువంటి ఆహారం, మంచి ఆహారం తీసుకోవడము. ఓకే, అలా మంచి ఎక్సర్సైజ్ చేయడము. చూడండి, ప్రకృతిలో ఆడ వాకింగ్కి వెళ్ళండి. సో మీ ఇంట్లో ఏదైనా పెట్ కానీ ఏదైనా ఉంటే దాంతో ఆడుకోండి, చిన్న పిల్లలతో ఉంటే దాంతో ఆడుకోండి. సో మెడిటేషన్ చేయడము. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, లిజన్ టు మ్యూజిక్, చిన్న వాయిస్ పెట్టుకొని మంచి మెదడుకు మనసుకు హాయి కలిగించేటటువంటి మ్యూజిక్ను వినండి. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ చేయండి, సరదాగా నడుచుకుంటూ వెళ్ళండి, ప్రకృతిలో గడపండి. ఇవన్నీ మనము చిన్న చిన్న అలవాట్లేనండి. ఇంకోటి చూడండి, టెక్నిక్ టు రెడ్యూస్ స్ట్రెస్, ఇంకా ఏం చేసుకోవచ్చు అనేది. ఓకే, సో ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్ ఉంటుంది. అంటే నెమ్మదిగా నాకు ఒత్తిడి తగ్గుతుంది అని ఒక్కొక్కటి అనుకుంటూ ఒక్కొక్క మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేసి రావడం. విజువలైజేషన్ అంటే ప్రకృతిలో ఉన్నట్టుగా ఊహించుకోవడం, నేను ఒక సముద్ర తీరంలో ఉన్నట్టు ఊహించుకోవడం, మంచి పక్షులు నా చుట్టూ ఉన్నట్టు ఊహించుకోవడం, దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. యోగా చేయడం, చూడండి యోగా చేయడము, అండ్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడము. చూడండి ఇక్కడ స్లో అండ్ డీప్ బ్రీతింగ్, నెమ్మదిగా గాలిని పీల్చుకుంటూ వదలడము, ఇలా ప్రాణాయామము, యోగా ఇలాంటివి. ఓకే, మోడరేట్ ఎక్సర్సైజ్, ఒక హాఫ్ అన్ అవర్ 20 నిమిషాలు మామూలుగా ఎక్సర్సైజ్ చేయడము. ఇవన్నీ రకరకాల పద్ధతులు. అంటే పిల్లల్లో, తర్వాత విద్యార్థులలో, చదువుకునే వాళ్ళలో ఎవరైనా సరే, ఏజ్లో ఉన్నా సరే, వాళ్ళు 5 సంవత్సరాల నుంచి 25-30 సంవత్సరాల వరకు వ్యక్తులకు ఉండేటువంటి స్టూడెంట్స్ అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే, సో వీటిని ప్రాక్టీస్ చేయడం వలన కొంతవరకు మనకు స్ట్రెస్ తగ్గుతుంది. సో ఎవరైనా సరే స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే, తనకు తానుగా తగ్గించుకోలేను అనుకుంటే ఏం చేయొచ్చు అంటే తల్లిదండ్రుల సహాయం తీసుకోవడం. చెప్పడం, నాకు ఇట్లా ఒత్తిడి అని చెప్పలేకపోయినా దీనివల్ల నాకు ఇబ్బంది అవుతుంది, సో నాకు కొంచెం గుండె దడదడగా ఉంటుంది, కొంచెం ఇలా అవుతుంది అని మీరు తల్లిదండ్రులకు చెప్పుకోవడం, లేదా తల్లిదండ్రులే గమనించడం పిల్లల్ని ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అని. తర్వాత ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడము, ఇవన్నీ. సో అలా పేరెంట్స్ దగ్గర ఉండేటట్టు పేరెంట్స్ సహాయం తీసుకోవడము. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇలా పేరెంట్స్ వాళ్ళతోని కాస్త గడపడము, ప్రార్థన చేయించడము, ధ్యానం చేయించడము, మోటివేషను, థెరపీ, ఎక్సర్సైజ్ చేయించడము, ఏదైనా హాబీ లాంటివి ప్రాక్టీస్ చేసుకోవడము, రిలాక్సేషన్గా ఉండడము, ఇవన్నీ. పుస్తకాలు చదవడము, ఒక మంచి పుస్తకం చదవడము, మీకు నచ్చిన పుస్తకం చదవడము, ఇట్లా చాలా రకాల కారణాలండి. ఇవన్నీ యోగా చేయడము, సేమ్ అవన్నీ మళ్ళీ సేమ్. ఓకే, సూర్యరశ్మి తగిలేటట్టు చూడడము. సో ఇక్కడ ఎండకు చూడండి, మంచి సూర్యరశ్మి తగిలేటట్టు చూడడము, దీనివల్ల మనకు మైండ్కి ధ్యానం చేయడము. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇట్లా మెడిటేషన్ చేసుకోవడము క్లియర్గా. క్లాస్ రూమ్లో కూడా మీకు టైం ఉన్నప్పుడు ఒక 2 నిమిషాలు చేసుకోవడము, స్నేహితులతో గడపడము, కుటుంబంతో గడపడము. ఓకే, మీ అంతటా మీరే కొన్ని పాటించవచ్చు. ఇలా కుటుంబంతోని, పెద్దవాళ్ళతోని, ఇంట్లో ఉండేటటువంటి మా నాన్న, తర్వాత పెద్దవాళ్ళతోని గడపడము, తగినంత నిద్రపోవడము,
వేలకు నిద్రపోవడం అండి, తగినంత నిద్రపోవడము, వేలకు నిద్రపోవడము, ఆటలు ఆడుకోవడము, ఇవన్నీ రకరకాలైనటువంటి వాటి ద్వారా చూడండి ఇలా ఆటలు ఆడుకోవడము. సో తర్వాత ఫైనల్గా ఎక్స్పర్ట్ అడ్వైస్, ఒక మంచి ప్రొఫెషనల్ ఎవరైతే ఇట్లా మాలాంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకోవడము, వాళ్ళ దగ్గర కన్సల్ట్ కావడము, వాళ్ళకు చెప్పి దీనికి సంబంధించినటువంటి దానికి పరిష్కార మార్గం వెతుక్కోవడము, ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో మనకి స్ట్రెస్ను తగ్గించుకోవడం ప్రకృతిలో అంటే ఒక అలా వాహ్యాలకి బయటికి వెళ్ళి. సో చివరగా చీప్ అండ్ బెస్ట్ మనకు ఏమాత్రం ఖర్చు లేనటువంటి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే నేచర్లో గడపడం అండి. దీనికి ఏం పెద్దగా డబ్బులేం అవసరం లేదు, మనమే వెళ్ళి ఓ చెట్టు కిందనో లేకపోతే ప్రకృతిలో కాసేపు గడపడం, ఇవన్నీ చేయడం వల్ల డెఫినెట్గా సో స్ట్రెస్ తగ్గిపోయి పిల్లలు బాగా చదువులో రాణించగలుగుతారు, పర్సనాలిటీ బాగుంటుంది, శారీరక మానసిక ఇబ్బందులు తగ్గుతాయి. ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.